హాయ్ అందరికీ. ఈరోజు మీకు హెల్తీ డ్రింక్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోనే కొంచెం మనం వాటర్ తీసుకొని ఆ పౌడర్ని అయితే కలుపుకోవాలన్నమాట. మనం అంబలి ఎలా చేసుకుంటామో సోడిపిండి అంబలి సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఉండలు చుట్టుకోకుండా ఫస్ట్ వాటర్లో వేసుకొని అప్పుడు కలపాలి ఆ పౌడర్ని. తర్వాత మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్కి 2 స్పూన్లు పౌడర్ అయితే నేను యూజ్ చేస్తాను. ఎక్కువ చిక్కగా బాగోదండి, కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది ఆ డ్రింక్ అనేది. నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు అయితే షుగర్ యాడ్ చేసుకోవసరం లేదు. షుగర్ పేషెంట్లకు మాత్రం చిన్న సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రం టేస్ట్ కోసం నేను యాడ్ చేశాను అన్నమాట. అది మరుగుతున్నప్పుడు మనం అంబలి ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా కలపాలి. అది బాగా కొంచెం 1 మినిట్, బాగా 1 మినిట్ అవసరం లేదు, కొంతసేపు బాయిల్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ అయితే మిల్క్ వేసాను నేను. మిల్క్ నచ్చకపోతే మీరు అది చల్లగా అయిపోయిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి, మజ్జిగ. నేనైతే మిల్క్ వేసాను. ఆ తర్వాత ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా తాగితేనే మనకి ఆరోగ్యానికి బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగైనా ట్రై చేయండి. ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి, ఇంక రోజు ఈ డ్రింకే తాగుతారు, అంత టేస్ట్. హాయ్ అందరికీ. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన హెల్దీ డ్రింక్ గురించి మీకు చెప్తున్నాను. అదేంటంటే షుగర్ పేషెంట్లు కానీ, బీపీ ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు అనమాట. మార్నింగే చాలా హెల్దీ డ్రింక్. చాలా మనకి నీరసంగా ఉన్న నీరసం అది తగ్గుతుంది. ఇవన్నీ మొత్తం 12 రకాలు. 12 రకాలు ఏమేమి తీసుకోవాలో నేను చెప్తానంటే, ఇది మనకి షాప్కి వెళ్ళి 12 రకాలు అంటే ఇస్తారు. 12 రకాలు హెల్దీ డ్రింక్కి కావాల్సినవి అంటే ఇస్తారు, కానీ తెలియని వాళ్ళ గురించి అయితే నేను వివరంగా చెప్తున్నాను. ఇది ఉప్పుడు బియ్యం అండి. ఇది పావు, మినపప్పు పావు తీసుకోవాలి, గోధుమలు పావు తీసుకోవాలి. పావు అంటే చూడండి కరెక్ట్గా మీకు పావు మీద కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. నో పర్లేదు, ప్రాబ్లం లేదు. ఇవన్నీ 50 గ్రామ్స్ అన్నమాట. పప్పులు, వేరుశనగపప్పు 50 గ్రామ్స్, పలుకులు 50 గ్రామ్స్, జీడిపప్పు 50 గ్రామ్స్, బాదం పప్పు 50 గ్రామ్స్, సగ్గుబియ్యం 50 గ్రామ్స్ అన్నమాట. సోళ్ళు పావు కిలో. ఈ 4 మాత్రం పావు కేజీ, పావు లెక్కన తీసుకోవాలి. సోళ్ళు, మినపప్పు, గోధుమలు, ఉప్పుడు బియ్యం, ఈ 4 పావు కేజీ చొప్పున తీసుకోవాలన్నమాట. గసగసాలు 100 గ్రామ్స్ ఉండాలి. మొత్తం ఇవన్నీ కూడా మనం స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీకు మళ్ళీ చూపిస్తాను. గోధుమలు ఫస్ట్, అంటే ఏదైనా పర్లేదు, నేనైతే గోధుమలు వేస్తున్నాను. ఫస్ట్ స్లో ఫ్లేమ్ మీద బాగా వేసుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి. చాలా ఓపిక ఉండాలి దీనికి, ఎందుకంటే పచ్చిగా ఉంటే అస్సలు అంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది. బాగా రోస్ట్ అయిపోవాలి, అంటే స్లో ఫ్లేమ్ మీద. మరీ రోస్ట్ అంటే బ్లాక్గా కాదు, బాగా గోధుమలు అనేవి కుక్ అవ్వాలన్నమాట స్లో ఫ్లేమ్ మీద. అప్పుడే ఆ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇవన్నీ కొనడానికి కూడా ఎక్కువ అమౌంట్ ఏమీ అయిపోదు, ఒక 500 లోపే అవుతుంది అన్నమాట. మార్నింగ్ టిఫిన్కి బదులు మనం అంబలి ఎలా చేసుకుంటామో అదేవిధంగా
దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాలు కానీ మనం పెరుగు కానీ యూస్ చేసుకోవచ్చు, మజ్జిగ కానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ డ్రింక్ అన్నమాట. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను కూడా ఫస్ట్ టైం చేస్తాను, కానీ తాగాను నేను ఇది వరకు. మా పిన్ని వాళ్ళు ఇది కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారనమాట. షుగర్ ఉంది వాళ్ళకి, షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అలాగైనా ట్రై చేయండి. సోడ్లు ఇవి. మొత్తం పప్పులన్నీ ఫ్రై చేసుకున్నామండి. లాస్ట్లో ఈ యాలకులు, ఇది కూడా 50 గ్రామ్స్ మీకు చూపించడం మర్చిపోయాను. ఇవి అందులో గింజలు మాత్రం వేసుకోవాలి. మొత్తం అన్ని గింజలు తీసి మనం మిల్లుకి ఇచ్చినప్పుడు ఇవ్వాలన్నమాట దీంట్లో వేసి.